ఇక్కడ ఓన్లీ ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఓన్లీ ఆర్టీఏ అధికారులు మాత్రమే ప్రశ్నించవచ్చా, లేకపోతే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ నిజామాబాద్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఎవరైనా ప్రశ్నించవచ్చా? ఇప్పుడు మీరు ఇది మీకు మాకంటే మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. ప్రజలకు అవగాహన అంటే అన్యాయం అనేది ఏదైనా ప్రాబ్లమ్ సమాజానికి హితవు కాదన్నది ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. లేదు అంటే కన్సర్న్ అథారిటీస్ చెప్తే వాళ్ళు దాని మీద దృష్టి సారించి దాని నివారణకు తగు చర్యలు లేకపోతే టేకప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కంపల్సరీ. అది సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు టైం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వ్యూవర్స్, మీకు అర్థమై ఉండొచ్చు, ఉమా మహేశ్వర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారి. సో డిటిఓగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో లైవ్లో ఏం జరిగింది అనేది అసలు ఎవరికి తెలియదు. సో ఆయనకే తెలియకుండా మనం ఇలా కాల్ చేసేసి మనం మాట్లాడినాం. తర్వాత విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ కార్ గురించి మనం మాట్లాడడం, ఇది అంతా అయిపోయింది, చలో ఇది ఇడిస పెడదాం. తర్వాత మనము చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.